డ్యూ ఉంది. నేను షార్ట్లీ రిలీవ్ అయ్యి నేను వేరే పోస్టింగ్కి వెళ్ళిపోతాం. కాకపోతే వచ్చినప్పటి నుంచి కొత్తలో ఆయనేం రాలేదు, మన సత్యనారాయణ గారు, నేనే ఈ పతంజలి గీతా సేవా ట్రస్ట్ గీతా జ్ఞాన్ సేవా ట్రస్ట్ గారి అందిస్తున్న సేవలు అవి ఒకసారి పెట్రోలింగ్ వచ్చినప్పుడు చూద్దామని వచ్చాను. ఆ విధంగా పరిచయం అయ్యారు. అందరు దొరికిన తర్వాత చాలామంది మధ్యలో చేస్తున్నారు ధర్మ ప్రచారం పేరుతో వేరే ఫండ్లు స్వలాభం స్వార్థం ఇవన్నీ ఉంటున్నాయి. అతను నేను గమనిస్తే నాకు ఆయన నిస్వార్థంతో సేవ చేస్తున్నట్టు నాకు అనిపించింది. అది అంటే ఈ సందర్భంగా మీరు వచ్చి మీరందరూ పెద్ద మనుషులే, ఈ ధార్మికం వైపు వచ్చారంటేనే మీరు ఎంతో కొంత గుడ్ క్వాలిటీస్, నిస్వార్థం, సేవా తత్పరత ఇవన్నీ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇది కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉండి కాన్సన్ట్రేషన్ కోసం భగవంతుడి ధ్యానంలో ఉంటే ఆ కష్టాలు అన్నీ మర్చిపోతాం. అది రకమైన మెడిటేషన్ కాబట్టి మనకున్న అనారోగ్య సమస్యలు, ఇంకేమైనా ఫ్యామిలీ సమస్యలు అవన్నీ ఉంటే నెరవేరుతాయి భగవంతుడి ధ్యానంలో ఉంటే. అది నేను నమ్ముతాను. మా ఫాదర్ కూడా ధార్మికుడు. నాకన్నా అంటే నేను ఉద్యోగం నుండి చేయలేకపోయినా మా నాన్న రిటైర్ అయ్యి చాలా చేస్తుంటారు. ఎప్పుడైనా ఆ దారిలోకి రావాల్సిందే అని అంటే ఒక మోడల్ అనమాట. ఫ్యామిలీలో ఒకరు ఉంటే మనం కూడా, నేను కూడా రిటైర్ అయ్యి అదే చేయాలని ఒక మనిషి లాస్ట్లో ఈ ధార్మికం వైపే ఇలా ఆధ్యాత్మికత ఉంటేనే ప్రశాంతంగా ఉంటారు. మనిషి కొంత వయసు అయ్యాక మనకి శరీరం సహకరించకపోవచ్చు, మనసు సహకరించకపోవచ్చు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా మన సొసైటీలో ఉండడం సొసైటల్ సమస్యలు కూడా ఉంటాయి. మనం బాగున్నాం, పక్కడు ఏదో కూడా ఉండడం, మనల్ని ప్రెషర్ గురి చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి సొసైటీ. ఇవన్నీ మర్చిపోవాలి. ఒకటే కనిపించదండి, ఎక్కడికి వెళ్ళినా నీకు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎవరితో మాట్లాడినా ఆ డిస్టర్బెన్స్ మన డిస్టర్బెన్స్ చేస్తారు, లేకపోతే మన కష్టం చెప్తే ఆ డిస్టర్బ్ అవుతుంది. అందరినీ ఎవరితో సంబంధం లేనో భగవంతుడు అక్కడ దృష్టి, దానికి ఖర్చు ఉండదు, మనసు లగ్నం చేస్తే సరిపోతుందని నేను అనుకుంటాను. ఆల్రెడీ మీరు కొంత ఎర్లీ ఏజ్లో కూడా వచ్చారు, మరీ ముసలి కాకుండా కొంత మన యంగ్ ఏజ్లోనే ధార్మికం వైపు వస్తే మనం దాన్ని రుచి చూడగలరు. మన కొంత టేస్ట్ బడ్స్ పనిచేయవు, జ్ఞానేంద్రియాలు సరిగ్గా పనిచేయవు. ఆ టైంలో వస్తే కూడా ఆ మజాని మనం అనుభవించలేకపోవచ్చు. ఆధ్యాత్మికంలో ఉండేది నేను అనుభవించలేదు, కానీ కొంతమంది నేను చేసి చెప్తున్నా అనుభవం అని చెప్పినవి. మీరు అందరూ వచ్చేది చాలా సంతోషం. ఈ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు. ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకొని ఇంకా ప్రచారం ఇంకా మంచి జరగాలని, హిందూ ధర్మ ప్రచారం. అదేవిధంగా ఇప్పుడు భగవద్గీతని విశ్వేశ్వర్ గారికి, ఆచార్య విశ్వేశ్వర్ గారికి ధన్యవాదాలు సార్. మీ దగ్గర వచ్చి నేను కూడా కొంతసేపు భగవద్గీతని ఆలోచించడం అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరూ ఇంకా మంచిగా ఆరోగ్యాలతో ఉండి ఇంకా ధర్మ ప్రచారంలో, భగవంతుడి ధ్యానంలో ముందుకు సాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. విష్ ఆల్ ద బెస్ట్ ఈ ట్రస్ట్కి. నాకు తెలిసి సత్కరించినందుకు ధన్యవాదాలు.